सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। कालकुलाम्भोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनोजातं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం 11వ అధ్యాయం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అయితే నేను ఎక్కడి దాకా చదువుకోవడం జరిగిందో దాని వివరణ చూద్దాం. ఒక్కొక్క అధ్యాయం కూడా అష్టమ గర్భంలో పురాణ పురుషుడు జన్మిస్తాడు అని పరాశరుడు చెప్పిన పొడుపు కథ, దాని గురించి ఎవరెవరు ఎలా ఎదురు చూస్తూ వస్తున్నారు అనేటువంటిది మనకి చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా గాంధార దేశం అంటే ప్రస్తుతం మనం కాబూల్ అని ఏదైతే పిలుస్తున్నామో ఆ ప్రాంతం అన్నమాట. అది ఎప్పుడు కూడా భారతదేశంలో భాగం కాదు అని చెప్పారు మాస్టర్ గారు. ఆ గాంధార దేశానికి సంబంధించినటువంటి సుబలుడు, అతని కుమారుడు శకుని. గాంధార దేశానికి సంబంధించింది కాబట్టి గాంధారి అన్నారు ఆవిడ్ని. ధృతరాష్ట్రుడి యొక్క భార్యని వాసుదేవ. అయితే ఆ సుబలుడు అనేటువంటి వాడి దగ్గరికి, అంటే శకుని యొక్క తండ్రి ఆ గాంధార దేశ రాజు సుబలుడి దగ్గరికి ఆ విదేశీయులు దాస్యపురుషుడు అన్నారు. వాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడనమాట. అంటే ఫారినర్ వచ్చాడు అక్కడికి, వాళ్ళకి కూడా ఫారినరు వెస్ట్ నుంచి వచ్చి వాడు చాలా వినయంగా నమస్కారాలు చేస్తూ వాణిజ్యం పేరుతో వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారన్నమాట. అయ్యా మేము చేపల వాణిజ్యం, మీరు బాగా సంస్కృతం బాగా మాట్లాడుతున్నారే అంటాడు వాడు వచ్చి మాట్లాడుతూ ఉంటే. సుబలుడు అంటే మా దేశంలో ఇక్కడ ఎవరైతే సరే వాణిజ్యాని కోసం వస్తున్నారో వాళ్ళందరూ కూడా సంస్కృతం బాగా తప్పక నేర్చుకుంటున్నారు. దానికోసం మీకు ఒక విద్యాలయం కూడా స్థాపించుకున్నాం. అది వాయువ్య దిశలో అరణ్యాల్లో, పర్వతారణ్యాల్లో ఉంది. మీ గాంధార దేశపు సీమల కవ్వల ఉన్నది. అంటే మీ దేశానికి బార్డర్ అవుతుంది, మా వైపు నుంచి, మా దేశం నుంచి అటువైపుగా ఉన్నది అని చెప్పాడు. అంతేకాదు మీ గాంధార దేశపు సీమల కవ్వల ఉన్న దానిలోకి ఈ భారతదేశం అందరి యువకులు యవన బర్బర భాషలను అభ్యసించుటకు వస్తూ ఉంటారు. అక్కడికి మీరు కనుక అనుమతిస్తే మీ పేరుతో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని మేము డెవలప్ చేస్తాము. అంటే ఒక్కొక్కటి ఎక్కడ పడతారో చూస్తారన్నమాట. వాడు కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కడొక్కడ జారుతారు కదా, దానికోసం. అలాగే తమ పోషణలో మహావిద్యాలయంగా పెంపొందించగలం. అంటే మీరు కనుక స్పాన్సర్ చేస్తే దాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాము అని. లలిత కళల అభివృద్ధికి, విజ్ఞానానికి, మీ జాతి సంస్కారాన్ని మెరుగుపెట్టుటకు, అంటే ఇక్కడి జాతి సంస్కారాన్ని వాడు మెరుగుపెడతాడట. అక్కడే ఉంది అసలు, అలా మాట్లాడటంలోనే తెలుస్తూ ఉంది. అంటే మీకు మీ సంస్కారాన్ని మేము మెరుగులు పెడతామంటే అంతగా లేదు, మరి చాలా ఉందనేగా అర్థం. అని అలా చేయడానికి మా యవన దేశపు పండితుల కృషి ఎంతైనా మీకు ఉపకరిస్తుంది. ఈ విధంగా మీ పుణ్యభూమికి సేవ చేసుకుంటాం. ఒక పక్క పుణ్యభూమి అంటూ వాడు చెబుతున్న మాటలు. సుబలుడు వెంటనే అంటున్న మాట ఏంటంటే, బ్రహ్మావర్తనలో అంటే భరతభూమిలో గ్రామాలు, నగరాలు ఎక్కడ చూస్తే అక్కడ కోకొల్లలుగా గురుకులాలు, విద్యాలయాలు ఉన్నాయి. కానీ మా గాంధార సీమల విషయంలోనే సరిగ్గా లేవు. అంటే ఇది భరతభూమిలో భాగం కాదు, వాడు కలిపి మాట్లాడుతున్న అవతల వాడు. కాబట్టి ఈ విషయంలో మా వాళ్ళు ఇప్పటికీ వెనకబడి ఉన్నారు. హస్తిన, ఇంద్రప్రస్థము, తక్షశిల, గండకి, మధుర, మాయ, అవంతిక, కాశీ ఇలా ఎన్ని పేరెనిక కన్నా విద్యా కేంద్రాలు ఉన్నాయి భారతభూమిలో. వాళ్ళందరి చేత మా గాంధార ప్రజలు తక్కువగా చూపెట్టబడుతూ ఉన్నారు, ట్రీట్ చేయబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ అప్రతిష్ట నుంచి మీరు తొలగింపగలరు అనే ధైర్యం మీకున్నచో మా రాజ్యంలోనే మీరు ఒక విద్యాలయాన్ని స్థాపించుకోవచ్చు, మహావిద్యా కేంద్రాన్ని. మేము సమ్మతిస్తాము. అంతేకాదు దాన్ని సహాయము చేస్తాము, సుపుష్టము చేస్తాము.
సపోర్ట్ ఇవ్వడమే కాదు, దాన్ని బాగా వృద్ధిలోకి రావడానికి కావాల్సినటువంటి వెన్నుదన్ను కూడా మేము ఉంటామని చెబుతున్నాడు. అనగానే దాసపురుషుడు వాడు అంటున్నాడు, అంతకన్నా మీ దేశమునకు క్షేమమును గుర్తున్నట్టు మహాకార్యం ఇంకోటి లేదంటున్నాడు. అని ఈ దేశంలో ఎలాగూ ప్రకృతి సంపద సహజంగా బ్రహ్మాండంగా ఉంది. దీంతో పాటుగా మా విజ్ఞాన సంపద, మా వెస్ట్రన్ కంట్రీస్ పశ్చిమ దేశాల వాళ్ళ విజ్ఞాన సంపద కూడా మీకు సమకూడితే మీ దేశం అదృష్టం చేసుకుంటుంది అని యవన బర్బరక రోమక దేశములందరి విజ్ఞాన శాస్త్రములను ఈ దేశపు యువకులకు నేర్పుటకై మేము అహోరాత్రాలు కృషి చేస్తాం అని చెప్పి వాడు ఆ రకంగా అలాంటి వాళ్ళు సమర్థులైన వాళ్ళు మాకున్నారు, అలాంటి గురువులందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీకు ఇవ్వడం చేస్తాము అన్నారు. అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గాంధార రాజైన సుబరుడికి కుడివైపున ఇంకో సింహాసనం మీద కూర్చొని ఉన్నట్ట రాజకుమారుడు. ఎవరతను మాటిమాటికి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నట్ట ఈ వచ్చినటువంటి వాళ్ళకి. ఎవడా అంటే బలిష్టమై ఉన్నతమైన శరీరము గల రాజకుమారుడు. అతను చిరునవ్వులు చిందిస్తూ తలూపుతున్నట్ట. దబ్బబండు వంటి దేహఛాయ కలిగి ఎద్దు దేహం వలె కర్కశమైన చర్మంతో ఉన్నట్ట. పొట్టిగా ఉన్నట్ట, లావుగా ముదురు బెండకాయ వలె భ్రమగొలుపుతున్న పులిపిలికాయతో కొట్టు వచ్చినట్టు కనబడుతున్న ఆ యువకుడే శకుని వర్ణన అన్నమాట. అతను చూస్తూ ఉంటే ఆ కళ్ళు సూదుల వలె గుచ్చి చూస్తున్నట్టుగా ఉందిట. ఎక్కడికి చూస్తూ ఉన్నట్టుగా కన్నులు, అతని మనస్సు, అతని వైపు కనుక మనం చూస్తే అతని మనస్సు ఇంకొక సీమలలో విహరిస్తూ ఉందని తెలుస్తూ ఉందిట. అంటే అర్థం ఏంటంటే వాడెప్పుడూ కూడా ఇంకేదో ఆలోచిస్తూ దీర్ఘంగా ఎప్పుడూ చాలా తీక్ష్ణమైనటువంటి ఓ ప్లానింగ్తో ఇట్లా ఉంటాడని అర్థమవుతోంది. అప్పుడు శకుని అంటున్నాడు, ప్రభువుల అనుజ్ఞపై నా అభిప్రాయాన్ని కూడా వివరిస్తాను అన్నాడు. అని వీళ్ళు మన దేశానికి వచ్చి ఆ విద్యను మన వాళ్ళు కూడా అభ్యసిస్తే ఉభయతారకంగా ఉంటుంది, మనకు మంచిదే అని వాడు కూడా ఎండాస్ చేస్తున్నాడు దాన్ని. కాకపోతే ఇంతకుముందు ఈ యవన కుటుంబాల వాళ్ళు హస్తినాపురాధీశుల ప్రాపకం పొంది ఉన్నారు కాబట్టే ఋషుల్లో కూడా దాశరక్తం కలిసి ప్రవహిస్తోంది. అంటే సత్యవతీదేవిని వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే ఆ చేపలు పట్టి ఈ బిజినెస్ చేసేటువంటి ఆ దాశరాజు పెంచుకున్నాడు. దాశరాజుకు కాలయవనుడు ఇస్తాడు. అయితే నిజానికి కాలయవనుడు ఇచ్చినప్పటికీ ఆవిడ ఎవరు అంటే వాడికి కన్న కూతురు కాదు, వాడికి హిమాలయాల్లో దొరికినటువంటి ఆవిడ ఋషుల యొక్క సంతతి. అది మాస్టర్ గారు మనకి వివరంగా తెలియజేశారు. అయితే అది వీళ్ళకి తెలియదు కాబట్టి ఆల్రెడీ ఆ సత్యవతీదేవి ద్వారానే కదా వచ్చినటువంటి వాడు వ్యాసుడు. అందుకని చెబుతున్నాడు, ఆల్రెడీ వ్యాసుడు, అతని ద్వారా వచ్చిన ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా దాశరక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కాబట్టి ఏం పర్లేదు వీళ్ళని తీసుకొచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటే అంటున్నాడు. ఆ మాటకి వాడికి ఆనందం వేసింది. దాశ పురుషుడికి వాడు 1,00,000 సువర్ణాల విలువైన మాట సెలవిచ్చారు, కానీ మాకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. అక్కడ మేము ఆ హస్తినాపురాధీశుడు ధృతరాష్ట్రుడి చేత మేము పరాయి దేశం వాళ్ళగా ఎంచబడుతూ ఉన్నాము, కారణం ఏంటో చెబుతున్నాడు. అని ఇంకా ఏం చెబుతున్నాడంటే సూరసేన మధుర అంటే కంసుడు రాజుగా ఉన్నాడు, అతను మాత్రం మమ్మల్ని అభిమానిస్తున్నాడు. ఈ మాటకు ఆ మాట చెప్పాలి. మాకక్కడ మామూలు దానికంటే కూడా బిజినెస్ చేస్తే ఎక్కువ బంగారం ముట్ట చెబుతున్నారు అని విదేశీ వాణిజ్యాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో బాగా తెలిసినవాడు కంసుడు అనే మాట వాడాడు. అనగానే శకుని చెబుతున్నాడు, దానికి మారుగా మీరు యవన వేశ్యల్ని సప్లై చేస్తున్నారు కదా, వాళ్ళు కంసుడి దగ్గర నుంచి లాగుతున్నది అతను మీ ద్వారా సంపాదిస్తున్న విదేశీ దానికి వస్తున్న వాణిజ్యంలో వస్తున్న డబ్బు కంటే చాలా రెట్లు ఎక్కువ, అంటే ఇస్తున్నట్టుగా ఇచ్చి వదలగొడుతున్నారు కదా అని. ఇంకా చెప్పాలి అంటే భారతీయులైన జాలరులు వాళ్ళు కూడా మత్స్య వ్యాపారం చేసి అమ్ముకొని ఉంటారు. వాళ్ళకి మాత్రం అన్ని సువర్ణాలు ఇవ్వట్లేదట, అంటే వాళ్ళ బిజినెస్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. ఇది ప్రస్తుతం మన దేశంలో బాగా జరుగుతూ ఉన్నదే. విదేశీయుల వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటాము అంటే అదే బిజినెస్ ఇక్కడ ఉంటే వీడికేమో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉండవు, అంతేకాకుండా వీడి మీద ట్యాక్స్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. సేమ్ వాడి దానికైతేనేమో ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అంటే విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి అని పెట్టి దాంతో ఏమవుతుంది, అందరం ఏవి కొంటాం అప్పుడు న్యాచురల్గా రేటు తక్కువగా ఉందని చెప్పి అవి కొంటాం, ఇక్కడ వాళ్ళు కాస్త మూతపడుతూ వస్తాయి. అలా మన దేశమే మూతపడేట్టుగా చేయటం
అవతల వాటికినేమో డెవలప్టెడ్ చేయడం. దీని ద్వారా మన దేశానికి మనమే తూట్లు పడవడం అన్నమాట. అది చేస్తూ ఉన్నాడు. ఎవడు కంసుడు చేస్తున్నాడు, దాన్ని శకుని ఎత్తి చూపెడుతూ ఉన్నాడు. దాసపురుషుడు అప్పుడు అంటున్నాడు, నిజం మీరు చెప్పిన మాట నిజమే, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఆ కాలం మారింది. హస్తినాపురాధీశ్వరుడు కేసి అనేవాడిని అభిమానించి మధురపై రహస్యాధికారిగా పెట్టాడు. కేసి అంటే కంసుడి యొక్క తమ్ముడు. వాడేం చేస్తున్నట్ట, కంసుడి ఆదాయం యొక్క గుట్టుమట్టులన్నీ కేసికి తెలుసుట. దాంతో కేసి అధికారి అయిన దగ్గర నుండి వాడు సుంకాన్ని మా దగ్గర నుంచి కూడా ట్యాక్స్ బాగా లాగుతున్నాడు. ఆ లాగిన దానిలో సగం హస్తినాపురం అంటే ధృతరాష్ట్రుడికి అక్కడికి పంపిస్తున్నాడు. సగమేమో కేసి తను వాడుకుంటున్నాడు, పంపకాలు జరుపుతున్నాడు. దాంతో మా బిజినెస్ పడిపోయింది. ఇది కాదన్నట్టుగా ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన మాకు ఇంకో ఇబ్బంది ఒకటి ఏర్పడింది అంటున్నాడు. అదేంటంటే జరాసంధుడు. జరాసంధుడు మాత్రం ఏంటంటే వాడు విదేశీయులు అంటే వాడికి మంట. వాడు వేదధర్మాన్ని ప్రదర్శించాలి, దానికి నేనే వేదధర్మోద్ధారకుడిని అని వాడి ఫీలింగ్. కాబట్టి వాడు వచ్చి యావత్ భారత సమ్రాట్ కావాలనుకుంటున్నాడు. దాంతో మా కుటుంబాలను ఎక్కడా నిలువనీడ లేకుండా వాడు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి వాడు శత్రువులోకానికి కాలభైరవుడుగా ఉన్నాడు. అందుకని మాకు భరత భూమిలో చోటు లేకుండా పోతూ ఉంది. మీరు కనుక నిర్ణయిస్తే మీ దేశంలో మేము ఉండి మీకు సేవ చేసుకుంటూ ఉంటాం. సుబలుడు, మేము వాగ్దానం చేస్తున్నాం, మీకు ఇక్కడే కాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోదం కూడా మీకు ఇప్పించగలం అన్నాడు. ఎందుకంటే మా అల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నిస్తాడు. మీరు శ్రావణ మాసంలో కనుక వస్తే మేము ఈ లోపల ఆ రకమైన ఇబ్బంది లేకుండా ఢిల్లీలో అంటే హస్తినాపురంలో కూడా మీకు మార్గం సుగమం చేసే పని చేస్తామనగానే వాడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శకుని తండ్రితో అంటున్నాడు, మనం ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి నాన్నగారు. అదేంటంటే వీళ్ళు యవన వేశ్యల్ని కూడా అక్కడ అందజేయడం మొదలు పెడతారు. వాళ్ళని మాత్రం రానికుండా జాగ్రత్త పడాలి రాజస్థానంలోకి. వాళ్ళ అవినీతులు, వాళ్ళు కనుక ప్రవేశం వస్తే సూదుల వలె వచ్చి దబ్బనంలాగా తేల్తారు వీళ్ళు. అసలే మన గాంధారి అమాయకురాలు అంటే వాడు వెధవేం చెప్పడం ధృతరాష్ట్రుడు. కాబట్టి యవన వేశ్యలు కనుక అక్కడికి చేరిస్తే ఏం జరుగుతుంది? పైగా అమాయకురాలు లోకాన్ని చూడదు, ఆమె సుఖశాంతులకు యవన వేశ్యలు భంగం కలిగింపకుండా చూచుట మన విధి. మనకి పురాణ పురుషుల్లోనే 3వ చాప్టర్లో 4వ చాప్టర్లోనో అసలు ధృతరాష్ట్రుడు ఇంట్రడక్షన్ చెబుతారు. 3వ చాప్టర్లో ధృతరాష్ట్రుడు గురించి చెప్పేటప్పుడు వాడు గుడ్డివాడు కదా, వాడిని పట్టుకెళ్ళడానికి పక్కన చాలా సౌందర్యవతమైనటువంటి స్త్రీలను పెట్టుకున్నాడు. అంటే వాడి క్యారెక్టర్ అంతా కూడా ఒక్క ముక్కలో అక్కడ చెప్పారు. అందుకని చెప్పి అది బాగా మరి అల్లుడు కదా, వాడి సంగతి తెలుసు కాబట్టి ఆ యవన వేసి అక్కడికి వెళ్ళారట అంటే మన యొక్క ఇంటి ఆడపడుచు యొక్క పరిస్థితి దారుణంగా తయారవుతుంది. కాబట్టి ఆవిడ సుఖశాంతులకు ఇబ్బంది లేకుండా యవన వేశ్యలు ప్రవేశించకుండా అక్కడ మనం జాగ్రత్త పడాలి. ఈ విదేశీయులందరినీ కూడా మనం కంట కనిపెడుతూ ఒక త్రాటిపై నడిపించాలి. ఎందుకంటే కానీ వీళ్ళని మనం ఉపయోగించుకోవాలి, వీళ్ళ సైన్యాల్ని వీళ్ళ సపోర్ట్ని మనం ఉపయోగించుకొని ఆవశ్యకమైనప్పుడు మన రాజ్యాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి ఇంకా ఎక్కువగా పెంచుకోవడం కోసం వీళ్ళని మనం ఉపయోగించుకోవాలి. అదే మన కర్తవ్యం. ఇంకా దీనికోసం ఏం చేయాలంటే అరణ్యాల్లో కొండ జాతుల వాళ్ళు ఉన్నారు, కోయవాళ్ళు, వాళ్ళందరినీ మనం అభిమానించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన సైన్యంగా వాళ్ళని తయారు చేసుకోవాలి, యుద్ధ శిక్షణ ఇచ్చి. అది కూడా యుద్ధ శిక్షణ ఎవరితో ఇప్పించాలి? ఈ ఫారినర్స్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో బిజినెస్కి ఆ యవన వీరుల చేత యుద్ధ శిక్షణ ఇప్పించాలి. దాంతో మన దేశం ఇతర రాజులతో యుద్ధం చేయడంలో వీళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యూరోపియ యవనులు అంటే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల వెరైటీగా ఉండే యుద్ధ విధానాలని పాటించడంలో, అట్లా యుద్ధాలు చేయడంలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. కాబట్టి మన కోయలకి చెంచులని సమీకరించి వీళ్ళ చేత కనుక యుద్ధ విద్యలో ఆరితేరేట్టుగా చేస్తే దాంతో మనం ఫ్యూచర్లో భరత భూమిని మన గాంధార రాజ్యంలో కలుపుకోవచ్చు. ఎవడి ప్లాన్ వాడిది. వీడిని పట్టుకొని భారతదేశాన్ని కబళించాలని వాడిని ఉపయోగించుకొని భారతదేశాన్ని తమదిగా చేసుకోవాలని చెప్పి వీళ్ళు అన్న తర్వాత ఇంకా చెబుతున్నాడు, బ్రహ్మావర్తంలో వారి దృష్టిలో గాంధారం ఎప్పుడూ కూడా భారత భూమిలో భాగాలు కావు. మనం దాని ప్రకారం తగినట్టుగానే ఉండి రాజనీతి ప్రకారం మన కర్తవ్యం ఇదే మనం చేయవలసింది ప్రస్తుతం కాబట్టి అని అన్నాడు. అన్న తర్వాత ఈ అర్ధబలానికి డబ్బు మనం సంపాదించుకోవడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ ఉందన్నాడు. అది ఇంకా మనం చదవలేదు,
ఇప్పుడు చదవబోతున్నాం, చదివిన తర్వాత దాని సంగతి చూద్దాం. స్వరసేన సుబలుడు ఇక్కడి నుంచి అయితే ఉంది ఇంకా నేను చదివిందే. ఇంకా మనం ఆర్థికంగా సుపుష్టం కావడానికి నా దగ్గర ఇంకా ప్రణాళికలు ఉన్నాయి. ఈ అరణ్యాల్లో ఉండే దారు వృక్షాలను కొట్టించి విదేశీయులకు ఆ కలపను అమ్మితే ఆ కలప దాంతోనూ ఆదాయం వస్తుంది. పైగా ఎక్కడైతే కలప కొట్టించామో అక్కడ పండ్ల తోటలను పెంచి అది కూడా మనం విక్రయించుకోవచ్చు అన్నాడు. అప్పుడు సుబలుడు అంటున్నాడు, దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు, ఎందుకంటే వాళ్ళ సామంతరాజ్యంగా ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు. భీష్ముడు ఒప్పుకోడు అని చెబుతున్నాడు. సూక్ష్మబుద్ధి, అడవులను కొట్టిస్తే వర్షాలు ఉండవు, పైగా సముద్ర తీరాల్లో ఉప్పెనులు రేగుతాయి. అదీగాక కలప కానీ ఫలాలు కానీ సస్యం కానీ విదేశీయులకు విక్రయించడం మొదలు పెడితే భారతదేశంలో ఉండే సామాన్య జనులకి భోజన పదార్థాలు అందుబాటులో లేకుండా పోతాయి, దేశం దారిద్ర్యం అనుభవిస్తుంది. ఎంత ఉందో చూడండి. కనుక దీనికి ఆయన అంగీకరించడు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రుని అంగీకరింపనీయడు, అంటే ధృతరాష్ట్రుడిది ఏమీ లేదని. అప్పుడు శకుని అంటాడు, బావగారు ధృతరాష్ట్రుడు సువర్ణప్రియులు, అందుకని ఆయనకి కూడా ఈ ఫారిన్ ట్రేడ్లో ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ అని పెడితే అన్నీ కూడా సద్గుణాలుగా మారిపోతాయి. కాబట్టి దేశ సౌభాగ్యానికి వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకమని అతడే చాటుతాడు, అతనే దండోరా వేస్తాడు, అతనే అందరికీ చెప్పుకుంటాడు అని అక్కడ మాట్లాడు. ఎవడు ఏ పని చేయదలిచినా కూడా ధృతరాష్ట్రునకి కంసునకు కేసికి వేరువేరుగా భాగములు పెట్టవలను, వాళ్ళ షేర్ వాళ్ళకి వెళుతూ ఉండాలట. అప్పుడు ఆ కావు అనుకున్న అన్ని కార్యాలు కూడా సుగమం అవుతాయి అని అక్కడ వాడు అంటున్నాడు. ఫ్యూచర్లో ఈ కురు సామ్రాజ్యానికి ప్రభు ఎవడు అనే సమస్య పుట్టక తప్పదు, దానికి విషబీజం ధృతరాష్ట్రుడు, క్లియర్గా చెబుతున్నాడు వాడు శకుని. దానిని నిర్ణయించడం కీలకము భీష్ముడి చేతిలో ఉన్నది. భీష్ముడు రాజ్య పరిత్యాగం చేయటం వల్లనే కదా ధృతరాష్ట్రుడికి ఈ రాజ్యం సంక్రమించింది. కాబట్టి భీష్ముడికి అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలుగునట్లు మాత్రం మనం చూసుకోవాలి. ఏనాడైనా భీష్ముడికి అసంతృప్తి పెరిగిందా? ఆయన కనుక ఎదురు తిరిగింది, భీష్ముడు అసంతృప్తిలో ఎదురు తిరిగాడో మనకి యవన బలం ఉంటుంది, ఈ దాస బలం ఉంటుంది, పార్వతీయుల బలం ఉంటుంది. ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలంటే పనికి వస్తాయి. పొరపాటు భీష్ముడు ఎదురు తిరిగితే ధృతరాష్ట్రుడు ఎలాగో మన వైపు ఉంటాడు కాబట్టి ఇది చేసుకోవచ్చు. అప్పుడు ధృతరాష్ట్రుడిని కూడా మన అదుపులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే భీష్ముడిని ఎదిరించడం వాడికి ఇష్టమే, కానీ వాడు సొంతంగా చేయలేడు. కాబట్టి మన సపోర్ట్ అవసరపడుతుంది. ఎప్పుడైతే మన సపోర్ట్ ఉందో మన గుప్పెట్లో వాడు ఉంటాడు. ఆ పైన అక్కడి కథంతా రాజ్యాంగం అంతా మనం నడుపుతాము. ఇంకోటి, అటుపైన సామంతులను ప్రభులను ధృతరాష్ట్రుని కొడుకు రాజకొడుకు ఎట్లునూ సంబంధింపరు. మన పిడికిట్లో పెట్టుకుంటాం, ధృతరాష్ట్రునేమో ఎట్లా కొడుకుల్ని ఎలాగో మిగతా సామంతులప్పుడు ఒప్పుకోరు. దాంతో పరిస్థితి చూసుకొని మనం పూర్తిగా హస్తినాపురాన్ని మన హస్తగతం చేసుకొని గాంధార దేశానికి దాని సామంత రాజ్యంగా మారుద్దాము. చేసుకొని గాంధార ప్రభులైన తమరే యావత్ భరతభూమికి సామ్రాట్టుగా అవుతారు. ఇది వీళ్ళ యొక్క ప్లాన్ అన్నమాట. అప్పుడు సుబలుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. సుబలుడు, సూరసేన మధురకు ఈ నడుమ ప్రాధాన్యం పెరుగుచున్నది. పురాణ పురుషుడు దేవకీ గర్భ సంభూతుడై అవతరించి భారత ధర్మమును నెలకొల్పునని యాదవులందరూ ఘోషించుచున్నారు. శకుని, ఆత్మవిశ్వాసము లేనివారు కనుపింపని దైవముపై ఆశలు పెంచుకొందురు. బుద్ధిబలమును కార్యదీక్షను మించిన దైవమున్నాడని నేను నమ్మను. ఆ పుట్టబోవాని యాదవుల అవతార పురుషుని చేసినచో అతడు వారి పూజలు అందుకుని సుఖించును. అంతకన్నా ముంచుకొని పోయినదేమీనూ లేదు. సమస్యలను, మనోవ్యధులను, దుఃఖములను మరిచిపోవుటకు దుర్బలులకు దైవముక మద్యము వంటిది. నరజాతి సామర్థ్యమునకది ఒక మత్తుమందు. కామము కారణముగా పంచభూతముల సమ్మిశ్రమమున దేహము పుట్టును. వంటపాత్రలోని అన్నము వలె దేహమునందు మనస్సు పుట్టును. అన్నమునందలి మెతుకుల వలె అభిప్రాయములు పుట్టును. ఈ అభిప్రాయములను కలిపి ముద్ద చేయుట చేతనైనచో జీవితము సిద్ధాన్న భోజనమగును. చేతకానిచో సిద్ధాన్నమును కూరద్రోసుకొనుట జరుగును. సుఖపడుట దుఃఖపడుట మన చేతిలో నుండును.
సుఖపడుటకు సామర్థ్యము కావలెను, సుఖమును మించిన సత్యము లేదు. చేసిన సాధించిన ప్రయోజనమును బట్టి మంచివి చెడ్డవి అని నిర్ణయింపబడుచుండను. ఒకడు కొన్ని పనులు చేసి ఒక మహా కార్యసాధనలో నెగ్గినచో అతడు ఆ మంచి పనులు ఆచరించిన గనుక నెగ్గెనందురు. ఓడిపోయినచో వాడు ఆచరించిన ఆ పనులనే పొరపాటులుగా లెక్కగట్టుదురు. మంచి చెడ్డల్లోని సత్యం ఇంతవరకే. వినియోగమును మించిన మంచి చెడ్డలు పుణ్యపాపములు లేవు. తన కర్తవ్యమని తెలిసిన దానిని ఆచరించు సామర్థ్యము లేనివాడు జీవనోపాధికై వేదములు, మంత్రములు, అగ్నిహోత్రములు, జటావల్కలములు సృష్టించి వానితో తన దౌర్బల్యమును కప్పుకొనను. భరతభూమి వారికిది వెన్నతో పెట్టిన విద్య. సుబలుడు: నాయన, జరాసంధాదులు అధర్వణ ప్రక్రియలతో మహాశక్తులు సాధించి బలవంతులైరి. మరి దైవము లేడనుట ఎట్లు? శకుని: బోడితలలకు మోకాళ్లకు ముడిపెట్టిన సంబంధం వంటిదే ప్రకృతి శక్తులకును దైవమునకును గల సంబంధము. రాపిడి చేసినచో నిప్పు పుట్టును, కట్టె కంటించినచో రగులుకొని మండును. అట్లే మంత్రతంత్రాదులతో సిద్ధులు పుట్టును. ఇది ప్రకృతి సహజము. దీని వలన దైవమున్నాడని భావించుట ధైర్యము కోసమై తన్ను తాను మోసగించుకొనుట. సుబలుడు: పంచభూతముల వంటపాత్రయే నరుడైనచో ప్రకృతి శక్తులకంతటి ప్రభావం ఉన్నదని అంగీకరింపవలను. అది మన ఉద్దేశములకు లొంగదు కనుక దానినే దైవముగా పెద్దలు నిర్దేశించరు. శకుని: మన అభిప్రాయములకు ప్రకృతి శక్తులు లొంగవనుట వివేకము కాదు. లొంగునట్లు సాధించుకొనుటయే జరాసంధాదుల వలె సిద్ధులు పొందుట. సుబలుడు: నీవా శక్తులను సాధింపగలవా? శకుని: జరాసంధుడు సాధింపలేదా? అట్లే నేనును కావలననుకున్నచో సాధింపగలను. ఎంతకనో సాధింపవలను అను సంకల్పం పుట్టవలను కదా. సుబలుడు: సంకల్పము పుట్టుట పుట్టకుండుట దేని వలన కలుగుచున్నది? శకుని: తాత్కాలికమైన దేశకాలాదుల సన్నివేశముల వలన పుట్టుచున్నది. సుబలుడు: అనగా దేశము, కాలము, సన్నివేశములను సంధానపరచి సంకల్పములను ప్రచోదనము చేయును. అది నీకు లొంగదు కనుక దైవమనిరి. శకుని: నా జీవిత సర్వస్వము ధారబోసి దీని సత్యాసత్యములను తేల్చదును. ఒకవైపు వారు చెప్పిన పురాణ పురుషుడు చేయుచున్న పనులన్నిటికీ మరి ఒక వైపు నుండి నేను పరిహారములుగా సన్నివేశములను కల్పించి తీరదును. అతడు రక్షించిన వారిని నేను భక్షింతును. మా ఇద్దరి నడుమనే ఇది తేలవలను. సుబలుడు: అది తేలుసరికి మన ముందుట లేకుండుట మన చేతిలోనిది కాదని చెప్పుటకు పుట్టుచూ చచ్చుచున్న ఈ జీవకోటులే నిదర్శనం. ఇక్కడ పూర్తి భౌతికవాదులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో దానికి ప్రతీకే శకుని. అందుకే ఇక్కడ సుబలుడు అందరూ కూడా యాదవులందరూ ఘోషిస్తూ ఉన్నారు, దేవకి గర్భంలో అవతార పూర్తి అష్టమ గర్భంగా వస్తున్నట్ట అని అన్నప్పుడు శకుని తన ఒపీనియన్ చెబుతున్నాడు. ఆత్మవిశ్వాసం లేనివారు ఆ కనిపింపని దైవంపై ఆశలు పెట్టుకుంటారు అని. బుద్ధిబలము, కార్యదీక్ష దీన్ని మించిన దైవం ఉన్నాడని నేను నమ్మను అంటున్నాడు. ఒకవేళ పుట్టబోయేటువంటి వాడు వాళ్ళ చేత పూజలు అందుకోవచ్చు, సుఖించవచ్చు, వాడు అంతకన్నా మించిపోయింది ఏం లేదు అని మన సమస్యలకి, బాధలు, వ్యధలు, దుఃఖాలు ఇవి మరిచిపోవడానికి ఈ దుర్బలుడైనటువంటి మానసిక దౌర్బల్యం వీళ్ళకి మత్తుమందు వంటి వాడు, లేకపోతే మద్యం లాంటి వాడు ఎవరు అంటే వాళ్ళకి మరిచిపోవడానికి దైవం అనేటువంటిది వాళ్ళ ఒక మత్తుమందు లాంటిది అంటున్నాడు. అంతకు మించి దైవం అనేది ఏమీ లేదంటున్నాడు అని వాడు చెబుతున్నాడు. కామం కారణంగా పంచభూతాల సమ్మిశ్రమైన దేహం పుడుతోంది. అది ఎట్లాంటిది అంటే మనం బియ్యం పెట్టి ఉడికిస్తే అన్నం అవుతుంది. ఆ అన్నం వలె దేహం నందు మనస్సు పుడుతోంది. బియ్యం కాస్త అన్నం అయినట్టుగా ఈ పంచభూతాలతో దేహం తయారవుతున్నప్పుడు దానిలో బియ్యం అనంగా ఉడికిన తర్వాత అన్నం అంటున్నాం కదా, అట్లా మనస్సు అనేది ఏర్పడుతోంది. ఆ అన్నంలో ఉండే మెతుకులు లాంటివే మనస్సులో వచ్చే అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలన్నీ కలిపి చక్కటి ముద్ద చేయడం చేతయిందా అంటే వాటిని చక్కగా మన తెలివితేటలను ఉపయోగించుకొని సుఖంగా జీవించడానికి కావాల్సిన మార్గాన్ని మనం తయారు చేసుకోగలిగామా, జీవితం సిద్ధాన్న భోజనం అవుతుంది. అది చేత కాలేదనుకో మనకి ఇచ్చిన దాన్ని కూలద్రోసుకోవటంలాగా అవుతుంది. అదే సుఖపట్టం దుఃఖపట్టం మన చేతుల్లోనే ఉన్నాయి.
సుఖపట్టడానికి సామర్థ్యం కావాలి, సుఖాన్ని మించిన సత్యము లేదు. అయితే ఇక్కడ సుఖం అన్న దగ్గర వాడిస్తున్న డెఫినేషన్ ఏమిటో మనకు తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చెబుతున్నాడు, చేసిన పనులు సాధించిన ప్రయోజనాన్ని బట్టి అవి మంచివా చెడ్డవా అనేది నిర్ణయింపబడుతుంది అంటున్నాడు. అంటే లోపల యాటిట్యూడ్ కాదట, ఆ ఫలితాన్ని బట్టి. అంటే ఒకరిని మనం మోసం చేసి ముంచి రాజ్యం సంపాదించాలనుకోండి, నువ్వు ఎట్లా చేసావా తర్వాత సంగతి, నీకు రాజ్యం వచ్చింది కాబట్టి అది వెరీ గుడ్, మంచి పని, అది వాడి సిద్ధాంతం. ఒకడు కొన్ని పనులు చేసి ఒక మహాకార్య సాధనలో నెగ్గినచో అతడు ఆ మంచి పనులు ఆచరించను కనుక నెగ్గారు అంటారు. ఓడిపోతేనేమో అవే పొరపాటు పనులుగా చెబుతారు. ఆ చేసిన పనులనే సక్సెస్ సాధిస్తేనేమో మంచి పనులు అంటున్నాం, అందులో వాడు సాధించకపోతే చెడ్డ పనులు, అదే వాడు ఫెయిల్యూర్కి కారణమే చెడ్డ పనులు అన్నట్టుగా మనం అంటున్నాం. మంచి చెడ్డల విషయం ఇంతే అంటున్నాడు. అంతే తప్ప అది వినియోగానికి సంబంధించింది తప్ప మనం సక్సెస్ సాధించడానికి పనికొస్తుందా లేదా దానికి సంబంధించినప్పుడు మంచి చెడ్డలు పాపపుణ్యాలను వేరే ఇంకేం లేవంటున్నాడు. అని తనకు కర్తవ్యం అని తెలిసిన దాన్ని ఆచరించే సామర్థ్యం లేని వాళ్ళు, అంటే ఇలా సక్సెస్ఫుల్గా హాయిగా సుఖంగా ఉండడానికి కావాల్సిన మార్గం లీడ్ చేయడం చేతకాని వాళ్ళు, వాళ్ళ బ్రతుకు తెరువుకే వేదాలు, మంత్రాలు, అగ్నిహోత్రాలు, జటావలకాలు సృష్టించి వాటితో తమ దౌర్బల్యాన్ని కప్పుకుంటున్నారు. భారతీయులకు వెనతో పెట్టిన విద్య అంటున్నాడు. అంటే ఎంత మూర్ఖుడు అనేటువంటిది అక్కడ తెలుస్తూ ఉంది. కానీ వాడు దాని మూర్ఖత్వం అనుకోవట్లే, దాన్నే నిజమని నమ్ముతారు. కాబట్టి మూర్ఖుడు అని ఎట్లా అనుకుంటాడు, వాడిది అనుకుంటే మూర్ఖుడు అవ్వడుగా. కాకపోతే దానికి వాళ్ళు సృష్టిస్తున్న వాదం, అంటే వింటూ ఉన్నప్పుడు తెలియకపోతే అనుభూతి కనుక లేకపోతే ఇట్లాగే ఉంటుంది. నిజంగా ఈ వేద మార్గంలోనూ వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుష్ఠిస్తున్నది అసలు దానిలో ఉన్నది ఏమిటో అది అనుష్ఠించి అనుభూతి ఆనందంలోకి వెళ్ళిన వాడికి తెలుస్తుంది తప్ప, లేకపోతే ఇట్లాగే అనుకోవడంలో ఉంటుంది. లోకంలో ఎక్కువ మంది భౌతికమైన ప్రెజర్స్ పొందటమే లక్ష్యంగాను, అది ఉండటమే సక్సెస్ఫుల్గా జీవించడం కింద లెక్కగాను ఉన్నటువంటి వాడికి ఈ మార్గం అర్థం కాదు. ఈ నిజమైన ఆనందాన్ని అనుభూతిలోకి ఎవరైతే వస్తున్నారో త్యాగమయ జీవితాన్ని గడుపుతూ పెద్దలు ఇచ్చినటువంటి సృష్టి ధర్మాలకు అనుగుణంగా, వేద మార్గం అంటే అదేదో ఒక బుక్లోదని కాదు, వేదం అంటే ఈ సృష్టి విజ్ఞానము అన్నారు. కాబట్టి ఈ సృష్టి ధర్మాలకు అనుగుణంగా ఎవరైతే జీవిస్తూ ఆ సృష్టిని నియమాలని గౌరవించి, అంటే అప్పుడు ధర్మంగా జీవించడం ఉంటుంది. సృష్టి ధర్మములు అన్నప్పుడు ఏమిటి, సృష్టిలో ఉన్నది మొత్తం కూడా చూస్తే ఒకదానికొకటి సహకరించుకోవటం అనేది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఒకరినొకరిని సహకరించుకొని సహజీవనం చేయటం అనేటువంటి మార్గం ఉన్నప్పుడు దానిలో నిజమైన ఆనందం ఉంటుంది. అలా సహజీవనం సహకరించుకొని ఒకళ్ళకొకళ్ళు అనుకున్నప్పుడు సర్దుబాటు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగమయ జీవితం గడపడం, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా నాన్ సెన్స్ అంటున్నాడు. నువ్వు ఏం చేసావు అనేది కాదు, సక్సెస్ సాధించావా లేదా. ఇంకోటి నువ్వు మించండి కాంపిటేటివ్ స్పిరిట్ అన్నమాట. కోఆపరేషన్ అనేటువంటిదేమో వేద ధర్మము, కాంపిటీషన్ అనేటువంటిదేమో ఈ భౌతికవాదులు. అంటే నువ్వేమైనా చెయ్యి, మొత్తం మీద అవతల వాడిని తొక్కేసైనా సరే నువ్వు బయటికి రావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. నువ్వు సక్సెస్ అయ్యావా లేదా, సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉంటే, అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఫ్యూచర్లో అంటే ఇంకా అప్పటికి ఆ కథ అక్కడికి రాకపోయి ఉండొచ్చు, పాండవుల్ని వెళ్ళగొట్టి ఆ రాజ్యం కూడా లాగారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్. అది వీడి ఎజెండా అనమాట, భౌతికవాదులు. అందుకే ధృతరాష్ట్రుడు ఆ పనులు ఎలా చేయగలిగాడు అంటే వాడు సత్యమని నమ్మాడు కాబట్టే, దానిలోనే సుఖం ఉందని నమ్మాడు కాబట్టే. లేకపోతే వాడు అది నమ్మకపోతే ఎలా చేస్తాడు ఆ పని. కాబట్టి వీళ్ళందరూ ఈ ప్రకృతి ధర్మాలను మనం ఫాలో అవ్వాలి, నియమాలతో జీవితం గడపాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళంతా ఈ సక్సెస్ఫుల్గా ఇలా మనం చెప్పినట్టుగా ఉండడం చేతకాని దద్దమ్మలు. కాబట్టే వాళ్ళు అలా ఉంటూ ఉంటారు, ఉండి వాటిని పట్టుకొని వాళ్ళ దౌర్బల్యాన్ని దాంతో కప్పిపుచ్చుకుంటూ ఉంటారు అంటున్నాడు. అనగానే సుబలుడు అంటున్నాడు, అంటే దైవం వేరే ఇంకేం లేదనేటప్పటికీ మరి జరాసంధాదులు అధర్వణ ప్రక్రియలతో కొన్ని శక్తులు సాధించారు కదా, మరి దైవం లేదంటాం ఎట్లా, మరి మహాకృత్యాలని అవన్నీ సంపాదించారంటే దైవీ శక్తులు ఉన్నట్లే కదా అన్నాడు. అప్పుడు వాడంటున్నాడు, బోడి తలలకు మోకాళ్లకు ముడిపెట్టడం సంబంధం లాంటిది ఇది. మనం నిప్పు వెలిగిస్తే వెలుగుతుంది, కట్టె అంటిస్తే దానిలోంచి అగ్ని వస్తోంది, ఇవి ప్రకృతి ధర్మాలు. కాబట్టి ఆ మంత్రతంత్రాలతో ఇలాంటి సిద్ధులు పుడుతూ ఉంటాయి. అవి ప్రకృతి, వాడు ప్రకృతి అంటాడు, దైవం అనే పేరు ఒప్పుకోడు వాడు. కాబట్టి నేచర్లో అవి సహజంగా ఉన్నాయి. దాన్ని భగవంతుడిని నమ్మటం ధైర్యం కోసమే తను మోసగించుకోవటమే అంటున్నాడు. అంటే అప్పుడు మళ్ళీ ఆయన ఊరుకోలే. అంటే సుబలుడు అంటున్నాడు, మరి పంచభూతముల వంట పాత్రే నరుడైనచో ప్రకృతి శక్తులకు అంతటి ప్రభావం ఉన్నదని అంగీకరించాలి కదా.
ఆ ప్రకృతి శక్తులు మన అభిప్రాయాలకి లొంగేది కాదు కదా, మన ఉద్దేశాలకు లొంగేది కాదు కదా, కాబట్టి దాన్నే దైవంగా పెద్దలు నిర్దేశించారు అన్నాడు. అంటే అప్పుడు వాడు మళ్ళా అంటున్నాడు, మన అభిప్రాయాలకు ప్రకృతి శక్తులు లొంగవని అనుకోవక్కర్లేదు, లొంగునట్లు సాధించుకోవటమే జరాసంధాదులు చేసింది అంటున్నాడు. దాన్ని ఇడిదిప్పి వాడి వాదనగా చెప్తున్నాడు అనమాట. అనగానే మరి నీవు ఆ శక్తులు సాధించగలవా అన్నాడు. దాందే ఉంది, జరాసంధుని సాధించినట్లే, కావాలనుకుంటే సాధించవచ్చు, కానీ సాధించాలనే సంకల్పం పుట్టాలి కదా అన్నాడు వాడు. అనగానే మరి ఆ సంకల్పం పుట్టడం పుట్టకపోవడం అనేది నువ్వు సృష్టించుకునేది కాదు కదా, దీనివల్ల జరుగుతోంది మరిది అన్నాడు. అంటే తాత్కాలికంగా అప్పుడు ఏర్పడే సిచ్యుయేషన్స్, ఆ టైము, ఆ ప్లేసు, అక్కడ పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది అన్నారు. అప్పుడు ఆయన మళ్ళీ అన్నాడు, అలా ఏర్పడడం అనేటువంటిది ప్రచోదనం కలగాలి కదా, అంటే అది నీ ఇష్టం కాదు కదా, అలా మెటీరియలైజ్డ్ కావడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడటం అనేది నీ చేతిలో లేదు, నీకు లొంగేది కాదు, దాన్నే దైవం అన్నారు అన్నాడు మళ్ళా సుబరుడు. అంటే అప్పుడు వాడు అంటున్నాడు, ఈ విషయం నేను తేల్చుకుంటాను, నా జీవిత సర్వస్వం ధారపోసి అటు పురాణ పురుషుడు సంకల్పించిన ప్రతి సన్నివేశానికి ఆపోజిట్గా నేను చేసుకుంటూ వస్తాను అన్నాడు. ఇది చేసి అతను చేసి ఎలాంటి పరిస్థితులు కల్పించాలి అని ప్రయత్నం చేస్తున్నాడో దానికి ఆపోజిట్గా అయ్యేట్టుగా నేను క్రియేట్ చేస్తాను. అతను ఎవరిని రక్షిస్తున్నాడో వాళ్ళని నేను భక్షిస్తాను. ఈ కథ మా ఇద్దరి మధ్య తేలాలి. వాడి జీవితం అంతా అదేగా చేసిన తర్వాత అనేసరికి అప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్యం ఉన్నారు, ఇది తేలేసరికి మనం ఉండటం లేకపోవడం మన చేతిలోది కాదని చెప్పడానికి పుడుతూ వస్తున్నటువంటి జీవజాలే మన నిదర్శనం అన్నాడు. అంటే సుబరుడు పూర్తిగా కొడుకు మాటనేమి అతను పూర్తిగా అంగీకరించలేకపోతున్నాడు. దేవుడు ఉన్నాడు, దైవం ఉన్నది అనే దానిలోకి. ఇక్కడ ఆ శకుని పూర్తి భౌతికవాదం అన్నమాట. అంటే ఈ లోకంలో మనం ఏం చేసేదైనా సక్సెస్ సాధించడం అనేటువంటిదే నిజమైన ఇది తప్ప ఇట్లా ఏవో ఉన్నాయి అనుకోవటం భ్రమ అనేటువంటిది. ఇదే లోకంలో మెజారిటీ దైవం ఉన్నాడని పైకి నమ్మినట్టుగా కనబడుతూ పూజలు చేస్తున్నా, గుళ్ళకి వెళుతున్నా వాళ్ళందరూ నాస్తికులే. మనం నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మటం అంటే గుడికి వెళ్ళడమో లేకపోతే కొబ్బరికాయ కొట్టడమో పూజలు చేసుకోవటమో, దీన్ని నా ఆస్తికత్వం అని మనం అనుకుంటున్నాం. మాస్టర్ గారు చెప్పారు, ఆస్తికత్వం అంటే ఏంటి, నాస్తికత్వం అంటే ఏంటి, ఇతరులలో ఉన్న మంచితనం మీద నమ్మకం ఉండడాన్ని ఆస్తికత్వం అన్నారు. ఇతరుల మీద నమ్మకం లేకపోతే ఇతరుల్లో ఉన్నది కూడా పరమాత్మే కాబట్టి ప్రతివాడిలో మంచితనం ఉంటుందనే నమ్మకం లేకుండా ఎవడు ఎట్లయినా పోనీయండి కాంపిటేటివ్ స్పిరిట్తో ఇంకొంటి చొక్కైనా నేను పైకి రావాలనుకుంటున్నట్టు అంటే వాడు నాస్తికుడు. అంటే వాడు గుడికెళ్ళి నమస్కారం పెట్టినంత మాత్రాన వాడు దైవం మీద నమ్మకం ఉందనుకోకర్లే. దైవం మీద నమ్మకం ఉండడం అంటే అభిప్రాయం కాదు, అది మన ఆచరణలో కనబడాలి. ఆచరణలో కనపడడం అంటే దైవం ఎక్కడున్నాడు, అంతటా ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరిని ఎక్స్ప్లాయిట్ చేయటమో మోసం చేయటమో వాళ్ళని తొక్కేయటమో చేస్తూ ఉంటే అప్పుడు నీకు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా లెక్క? కొంతమంది చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టి చాలా తక్కువ శాలరీతో వాడిని బాగా ఎక్స్ప్లాయిట్ చేసుకొని మింగేస్తూ ఉంటారు. వాడు విడిగా డొనేషన్లు ఇస్తూ ఉండొచ్చు గుళ్ళకి కొంత, అంటే పాప పరిహారం లాగా. వాడు దేవుడికి నమస్కారం పెడుతూ ఉండొచ్చు గుళ్ళకి వెళ్ళి. కానీ వాడికి నిజంగా విశ్వాసం ఉందా, నమ్ముతున్నట్ట అంటే దాన్ని నమ్మటం అనరు. నిజంగా భగవంతుడిని నమ్మటం అంటే ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి దైవానికి పూజించి వాళ్ళెక్కడ మన వల్ల ఇంకొకళ్ళకి కీడు లేకుండా, అపకారం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేట్టు జీవిస్తే దాన్ని ఆస్తికత్వం అంటారు. అది లేకుండా విడిగా మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా అది నాస్తికత్వం కిందే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అదిగో అట్లాంటి బ్యాచ్కి సంబంధించిన వాడు. కాకపోతే వీడికి కలేజా ఒకటి ఉంది, అదేంటంటే అసలు దేవుడు అనేవాడు లేడు అనేటువంటిది గట్టిగా వాడు వాదించడం కూడా చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఏంటంటే పైకి వాదిస్తూ ఉండడం కాకుండా పైకి నమస్కారాలు పెడుతూ యాక్షన్లో నాస్తికులుగా ఉంటున్నారు. వీడు యాక్షన్లోనూ మాటల్లోనూ పూర్తి భౌతికవాదం అన్నమాట. కాబట్టి కృష్ణుడు చేసేదానికి ప్రతి ఇదిగా చేస్తుంటే వీడు ఎవరితో పెట్టుకున్నా డైరెక్ట్గా పరమాత్మ చేసే ప్రతి పనికి ఆపోజిట్గా నేను ఎదురు వెళతాను. ఆయన ఏది చేద్దాం అనుకుంటున్నాడో, మెటీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నాడో అలాంటి కార్యక్రమాలన్నీ ఆపోజిట్గా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాను, మా ఇద్దరి మధ్య తేలేట్టుగా చూసుకుంటాను అంటున్నాడు. అంటే వచ్చే అష్టమ గర్భాన్ని గురించి ఒక్కొక్కళ్ళు ఎదురు చూస్తూ ఉన్న దానిలో ఎవరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో దానిలో శకుని యాక్షన్ ప్లాన్ ఎలా ఉందనేది ఈ చాప్టర్లో మనకి తెలుస్తోంది. 12వ అధ్యాయం. హస్తినాపుర సౌధములకు ఉపభవనములు రాజప్రాసాదము చుట్టూను 2 క్రోశముల వైశాల్యమును విస్తరించుకొని ఉన్నవి. వానికి నడుమ సన్నని బాటలు కాలినడకకు మాత్రము పరిమితములైనవి కొన్ని గలవు. బాటకి ఇరువైపులా ఉన్న ఉపభవనములలో చక్రవర్తుల కొలువలలోని
పరిజనముల కుటుంబములు నివాసమున్నవి. ఆ భవనములపైనున్న గోపుర ద్వంద్వము భూమిలోనికి తల్లక్రిందులుగా దూరి ఊడలు దిగినట్లు కోనేటి నీటిలో ప్రతిబింబితములై సూర్యోదయమునకు ముందున్న తొలి వెలుగులో దూరము నుండి మసక మసకగా కనిపించుచున్నవి. కోనేటి మెట్లు దిగుచున్న ఒక వ్యక్తి తన భుజముపైనున్న అంగవస్త్రమున ఒడ్డున పెట్టి గాలికి ఎగురకుండా అంగవస్త్రముపై రాగి బొట్టుపెట్టును బరువు పెట్టుచున్నాడు. అతని కన్నులకు ఉదయ సూర్యుని కాంతులు కోనేటి నీటిపై ప్రతిబింబించుచు తిరుచూర్ణము నీటిలో కలిపినట్లుండెను. ఆజానుబాహువై ఖర్జూరపు కాయ వలె గట్టి కాయ వంటితో కోనేటి మెట్లు దిగుచున్న ఆ వ్యక్తి నీటిని చేతులతో కదిలించుచు ప్రాతస్మరణ స్తోత్రములు పఠించుచు విధి విధానముగా స్నానమాచరించుచుండెను. పుణ్యనదులను ప్రశంసించుచు ముక్కు మూసి ముమ్మారు కోనేటి నీటిలో మునిగి లేచెను. బంగారు కడ్డీల వంటి తన చేతులు తోముకొనుచు అతడు తీరము వైపునకు కన్నెత్తి చూచెను. 18 సంవత్సరముల వాడొకడు తీరముల వస్త్రములు విప్పి చెడ్డీ ధరించి గురువుగారు నమస్కారం అని కేకబెట్టి తటాలను చప్పట్లు చరిచి కోనేటి నీటిలోనికి తలకిందులుగా దుమికెను. పల్లటీలు కొట్టుచూ స్నానము చేయుచున్న విదురుని సమీపమునకు వచ్చి నీరు కదిలించుచూ నిలబడెను. విదురుడు చిరునవ్వి నవ్వి స్నానము పూర్తి చేసి మెట్లెక్కి ధౌతవస్త్రములు ధరించి బొట్టు పెట్టి తీసి తిరుమణి తిరుచూర్ణములతో ఊర్ధ్వపుండ్రములు దిద్దుకొనుచుండెను. యువకుడు స్నానము పూర్తి చేసి ధౌతవస్త్రములు ధరించి విదురుని సమీపమందు మెట్లపై కూర్చుండెను. విదురుడు సాహసము, వివేకము, చిత్తశుద్ధి, శాంతి మొదలగు గుణములు పుట్టుకతోనే వచ్చును గాని అభ్యాసము చేసినచో అంటవు. నీవు పుట్టుకతో అతి సాహసివి. నేను మెట్టు దిగి స్నానము చేయగా ప్రతిదినము నీవు దుమికి పల్లటీలు కొట్టి స్నానము చేయుదువు. నేను వలదని చెప్పినచో నీకు నచ్చదు. తొగులబోవు దెబ్బను ముందే తెలుసుకున్న వివేకము అలవడవలెను. అలవడిని దశలో హితము చెప్పినచో చాదస్తమనిపించును. సాహసము నాకు సహజగుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినము భయపడుచూనే నన్ను మెచ్చుకొనుచుండును. లేక లేక మాకు దొరికిన వాడవు. సాహసపు పనులు చేయుకుమని ఆమె నన్ను అనుదినము హెచ్చరించుచుండును. హెచ్చరించుచూనే మెచ్చుకొనును అని పలుకుచున్న రాధేయుని కన్నులు సౌందర్య గర్వరేఖలతో మెరసిపోయెను. కరిగించిన బంగారు పోత పోసినట్లున్న రాధేయుని దేహకాంతులపై ప్రభాత భానుకిరణములు ప్రతిబింబించుచుండగా ముఖము బాలభాస్కరుని వలె మిసమిసలాడినది. రాధేయుడు: గురువుగారు, మీరు సకల శాస్త్రములు ఎరిగినవారు. నా తల్లిదండ్రులెవరో నేనెచ్చట పుట్టితనో తెలియదు. తమరు ధ్యానమునందు తెలుసుకుని వివరింపుడని పలుమారు కోరియుంటిని. నేడు మీ ధ్యానమైన వెనుక చెప్పుదురా? విదురుడు: చెప్పినచో ఏమి చేసెదవు? మీ తండ్రి ఈ భూములు పరిపాలించు మహారాజు ఎవరో కావచ్చును. రాధేయుడు: అయినచో నాకు జన్మమును కల్పించి ఇట్లు లోకములోనికి విడిచిపెట్టుటెట్లు సంభవము? దాని వలన అతనికి ఏమి లాభము? విదురుడు: జగద్విఖ్యాతులైన వారు ఒక్కొక్కప్పుడు అసహాయులగుట కూడా సంభవము. అనాలోచితముగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతియే అడ్డువచ్చి ఇట్టి మార్గములను అవలంబింపజేయును. ఇంతకును నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసినచో వారి దగ్గరకు పోయేదవా? రాధేయుడు: పోయేదను. పోయి నేను వారి కుమారుడనని నిరూపించుకుందును. వారు నన్ను ఆదరింతురు. అప్పుడు నేను తిరస్కరించి వారిని అవమానించి మరలా నా తల్లి రాధాదేవి దగ్గరకు వచ్చేదను. అట్లు చేయవలనని నా కుతూహలముగా ఉన్నది. వారికి ఎట్లయినను బుద్ధి చెప్పవలనని ఉన్నది. విదురుడు: నిన్ను గొనిపోయి మన మహారాజు ధృతరాష్ట్రునకు పరిచయం చేయవలని అనుకొనుచున్నాను. రాధేయుడు: మా తండ్రి గారు ధృతరాష్ట్రుని కొలువులోనే ఉన్నారు కదా, నేనెట్లునూ మహారాజు సేవలోని వాడనే. విదురుడు: నా ఉద్దేశం వేరుగా ఉన్నది. రాజకుమారులతో సామంతుల పిల్లలతో పాటు నీవును విద్యాభ్యాసము చేసి ధనుర్వేదము కూడా నేర్చుకొనవచ్చును. రాధేయుడు: నాకు ధనుర్విద్యను అభ్యసింపవలనని మిక్కిలి కుతూహలముగా ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ గురువులలో ఎవ్వరునూ నాకు సక్రమముగా శిక్షణమిచ్చుటకు అంగీకరింపరు. కొంతవరకు స్వయం కృషితో అభ్యాసము చేసి తిని మా తండ్రి గారితో చెప్పి మీ వెంట వచ్చేదను.
ఇంతకును నేను సూతవంశము వాడను కదా, నన్ను క్షత్రియుల పిల్లలతో విద్యను అభ్యసింపనిత్తురా. విదురుడు: ధనుర్విద్యాలయమునకు నిర్వాహకుడు భీష్ముడు, అతడట్టి భేదములు పాటింపడు, విశాల బుద్ధి. రాధేయుడు: అవును, వారి తండ్రి గారు శంతన మహారాజు దాస్యవంశ స్త్రీని వివాహం చేసుకునిది, ఇక మా వంటి వారిని అంగీకరింపక ఎట్లుందురు. విదురుడు: నన్ను గురువుగారిని సంబోధించుచున్నావు, నా వినయ విధేయతలు నీ కంటవేమి? కన్న తండ్రి కనిపించినచో తిరస్కరించునందువు. విశాల దృష్టి గల భీష్ముని ప్రశంసించినప్పుడు వాని తండ్రి దాసకన్యను వివాహమాడినందువు. రేపు నన్ను దాసీపుత్రుడని కూడా గౌరవింపగలవు. నీవిట్లే నా శిష్యుడవై పెద్దవాడవైనచో నేను స్వయముగా నామములు పెట్టుకొనవలసిన శ్రమ తగ్గును. నీకీ చాంచల్యము వక్రబుద్ధి పోవుటకు సూర్యమంత్రము ఉపదేశించదను, ఉపాసింతువా. రాధేయుడు: సూర్యభగవానుడు నా అభీష్టములు నెరవేర్పగలడని మీరు మాట ఇచ్చినచో ఉపదేశింపుడు. విదురుడు: అవును, నన్ను ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము. ఇంతకు నీ అభీష్టమేమి? రాధేయుడు: నేనొక మహారాజు కావలను, దేశములన్నిటినీ జయింపవలను, శత్రు సంహారము చేసి బాహుబలము ప్రకటింపవలను. విదురుడు: శత్రు సంహారము చేయవలనన్నచో మొదట శత్రువులను సృష్టించుకొనవలను, నీ నోరు దానికి బాగుగా పనికి వచ్చును. వినయ విధేయతలు నేర్చుకొన్నచో పెద్దల ఆశీస్సులతో నీ బాహుబలము దేశ రక్షణమునకు పనికి వచ్చును. పద్మాసనాసీనుడై కన్నులు మూసుకొని ప్రణవముతో సూర్యదేవుని ఉపాసింపుము. నేనును నా నిత్యానుష్ఠానమును పూర్తి చేసేదను. ఇరువురును పద్మాసనాసీనులై నిమీలిత లోచనులైరి. విదురునితో పాటు రాధేయుడును ప్రణవమును ఉచ్చరించుచు ధ్యాన నిమగ్నుడయ్యను. విదురుడు నారాయణ మంత్రమును జపించుచు చిరకాలము సమాధినిష్టలో నుండెను. అతడు కన్నులు తెరిచేసరికి రాధేయుడచ్చట లేడు. విదురుడు ఇంటికి తిరిగి వచ్చే వేళకు వాని ప్రాంగణమున అతని ప్రవచనము వినుటకై ఆస్తిక జనులు సమావేశమై ఉండేరి. అది అతని దినచర్యలోనొక భాగము. విదురుడు ఉన్నతమైన పీఠమున దర్భాసనముపై కూర్చుండి వాల్మీకి రామాయణమున బాలకాండములోని కొన్ని శ్లోకములను శ్రావ్యముగా గానము చేసి ప్రవచనము సాగించెను. రావణుని దుండగములను గూర్చి బ్రహ్మాదులు నారాయణునితో మొరపెట్టుకొనుటకు క్షీరాబ్దికి పోవుట, నారాయణుడు రావణ వధార్థమై లక్ష్మీదేవితో భూమికి దిగివచ్చుటకు అంగీకరించుట అను ఘట్టమును గానము చేసి ఇట్లు వ్యాఖ్యానించెను. త్రేతాయుగమున రాక్షసులు బలవంతులై ఋషులను హింసించిరి. ఋషులు అనగా లోకహితమును కోరినవారు, రాక్షసులనగా రాక్షస గుణములు కలవారు. ఋషులు సద్గుణ సంపన్నులు. రాక్షస గుణములు కలవారికి ఎప్పుడును సద్గుణవంతులతో వైరముండును. వారికి గల ఈర్ష్యయే దానికి కారణము. ఇచ్చట ఒక సృష్టి రహస్యం ఉన్నది. సద్గుణములు కలవారిపై ఈర్ష్య వహించుట ఎనగా సద్గుణములను గట్టిగా ధ్యానించుటయే. దానివలన రాక్షసులకు సద్గుణములు స్మరణ సంస్కారములుగా హృదయములయందు ముద్రింపబడును. రాబో జన్మలు రాక్షస జన్మలు కాకుండా ఈ సంస్కారములు కాపాడును. కనుక ప్రకృతి ఈర్ష్యను వారికి సహజ గుణములుగా నిలిపి వారి భవిష్యత్ జన్మల సాధనకు ఉపకరింపజేయును. ఈ ప్రయోజనము కొరకే సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుచుండును. అది మితిమీరి దుర్జనుల దుండగములు పెచ్చుపెరిగినప్పుడు మాత్రము నారాయణుడు అవతారమెత్తుటకు దిగివచ్చుచుండును. శ్రోతలలో ఒకడు హరిదాసుడని వాడు ఇట్లు ప్రశ్నించెను. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమును దిగివచ్చునని చాలామందిమి నమ్ముచున్నాము. ఇప్పుడు రాక్షస బాధలు మనకేమీ లేవు కదా, అవతారమూర్తి దిగివచ్చుట ఎందులకు? విదురుడు: రాక్షసులని వేరుగా కొందరు కోరలతో మిడిగ్రుడ్లతో ఉండనక్కరలేదు. మనలోనే గుణములను బట్టి రాక్షసులుగా దేవతలుగా నరులు మెలగుచున్నారు. ఉదాహరణమునకు కంసుడు తన తండ్రిని సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుని చెరపట్టెను. దయలేని వాడై పసికందులను చంపెను. అది రాక్షస లక్షణమే కదా. జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుచున్నాడు. అది రాక్షస ప్రవృత్తియే కదా. శమదమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారే రాక్షసులు.
హరిదాసు: అయ్యా, నేటి కాలమున ప్రభువులు ప్రభుత్వాధికారులు దోపిడీకాండ్రై ప్రజలను పీడించుచున్నారు. పాడి పంటలు వృత్తులుగా కలవారికి నిలువ నీడ లేకుండా చేయుచున్నారు. ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే పంచుకొనుచున్నారు. దేశద్రోహులకు విదేశీయులతో మొగమోటమి పెంచుకొని వారిని అభిమానించుచున్నారు. సాధుజనులకు దేశ ప్రజలను అవమానించుచున్నారు. వీరందరూ రాక్షసులనియే నిర్ణయింపవచ్చునా? విదురుడు: అట్లని అంగీకరింపక తప్పదు. హరిదాసు: అయినచో నారాయణుడు వెంటనే దిగివచ్చి వారిని శిక్షింపక జాగు చేయుట ఎందులకు? ఎప్పటికప్పుడే శిక్షింపవచ్చును కదా. విదురుడు: శిక్షించుటకే అష్టమ గర్భమున అవతరించుట. ఇప్పుడు కూడా శిక్షించుచూనే ఉన్నాడు. దానిని గ్రహించుట కష్టము. ప్రభుత్వాధికారుల దోపిడలను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహించుచున్నారు. సహించుట అనగా తాము కూడా ఆ పాపములో భాగము పంచుకున్నట్లే కదా. పాపమును అంగీకరించుట, సహించుట, పంచుకొనుటయే అగును గాని విధేయత అనబడదు. ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరూ కొద్దిగానో గొప్పగానో రాక్షసులైనట్లే కదా. ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును. ప్రజల నుండియే ప్రభుత్వాధికారులు కూడా పుట్టుచున్నారు కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధించును. దాని వలన ప్రజలు దుఃఖ దారిద్ర్య బాధలు అనుభవింతురు. ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు. వీరందరినీ చంపినచో ఇక ప్రజలే ఉండరు. కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షించును. ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమునకు అమ్ముడుపోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టును. ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధపెట్టుచున్నది కూడా నారాయణుని దుష్ట శిక్షణ విధానమే. హరిదాసు: ఇట్టి సందర్భములలో ప్రజల కర్తవ్యమేమి? విదురుడు: రోషపడినచో రాక్షసత్వం ఇంకనూ పెరుగును. పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనమునకు మార్గము. తన్ను తాను రక్షించుకొనుటకు కూడా ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు. ఒక పర్ణ కుటీరమునకు నిప్పంటుకొని తగలబడుచున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులెనరాదు. దానిని ఆర్పుటకు యత్నింపవలను. యత్నింపనిచో తమ కుటీరములు కూడా తగులబడిపోవును. ధర్మము యొక్క స్వరూపమెట్టిది. ఇష్టమున్నవాడైనా లేనివాడైనా ఆత్మరక్షణము కోరినచో ధర్మ మార్గమును అవలంబింపవలను. ఇష్టమున్నవానికి ధర్మము నారాయణుడిగా దర్శనమిచ్చును. ఇష్టము లేని వానికి యమధర్మరాజుగా దర్శనమిచ్చును. ఎదిరించిన వానిపైకి ధర్మము త్రాచుపాము వలె తల ఎత్తి బుసకొట్టును. అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగపట్టి త్రాచువలే కరచును. ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుచున్నది. కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకొనుచున్నారు. ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము కనుక ఇట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడై ప్రజలలో వసించుచు వేరుగా శ్రీహరి అయి భూమికి అవతరించును. హరిదాసు: దీనిని బట్టి ఎవడైనను తాను అవతారమని చాటుకొనవచ్చును కదా. వాని చేతులలో ప్రజలు మోసపోకుండా నిజమైన అవతారమూర్తిని గుర్తించుట ఎట్లు? విదురుడు: అవతారమూర్తిని గుర్తించుటకు ప్రజలెవ్వరనూ తహతహపడనక్కరలేదు. అతడే గుర్తింపజేయును. తన ధర్మమును తాను సక్రమముగా నిర్వర్తించుచుండుట ఒక్కటే ప్రజల కర్తవ్యము. దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచువారు ఎవనికో భజనపరులై బ్రతకవలసి వచ్చును. అవతారమూర్తి దిగివచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీయూ చేసిపెట్టి కూడు గుడ్డ వసగి మనకు మోక్షము ప్రసాదింపవలనని పూజలను భజనలను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట అగును. అట్టి వారికి అతడు అందడు. నీతి పదమున వ్యక్తిగత జీవితమును మలచుకొనుచు రాష్ట్రమున తన కర్తవ్యము నెరిగి ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహింపగలుగును. దాన్ని పాటింపని వారికి అవతారమూర్తి కన్నుల ఎదుట మెలగుచున్నను తమ వంటి సామాన్య మానవుడిగానే కనిపించి భ్రమగొల్పును. ఇది విదురనీతి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇక్కడికి వచ్చేటప్పటికి కర్ణుడి గురించి అలాగే అవతారమూర్తి తత్వం ఏమిటనేది విదురుడు చెప్పడం, ఈ రెండు ప్రధానంగా దీనిలో ఉన్నాయి. విదురుడు స్నానానికి వెళ్ళటం, ఆయన స్నానానికని చేసి బయటకు వచ్చి ఆ తిలకధారణం ఊర్ధ్వపుండ్రము దిద్దుకోవటం, ఈ లోపల కర్ణుడు, రాధేయుడు అంటే కర్ణుడు వచ్చి మామూలుగా దానిలో కాకుండా దూకుతున్నట్ట, స్నానం చేయడానికి దూకేట. ఆయన ఇప్పటికి నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను, ఇట్లా ఎందుకు ఇలా దూకటం, ఈ సాహసం ఎందుకు? అక్కడ 18 ఏళ్ల వయస్సు అని చెప్పారు కర్ణుడికి. అంతకుముందు 2 చాప్టర్ల కింద ధర్మరాజు గురించి చదువుతున్నప్పుడు 3 ఏళ్ల వయస్సు అని చెప్పారు. అంటే ధర్మరాజు కంటే కర్ణుడు 15 సంవత్సరాలు పెద్ద అని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఈ కర్ణుడు ఆయన అడిగాడు బయటకు వచ్చిన తర్వాత విదురుడు అంటున్నాడు నవ్వి, వాడు కూడా స్నానం చేసి వచ్చాడు, మంచి బట్టలు కట్టుకొని ఉతికిన బట్టలు వచ్చిన తర్వాత, సాహసము, వివేకము, చిత్తశుద్ధి, శాంతి ఇవి పుట్టుకతో వచ్చే గుణాలట. వీటిలో వాడికి వివేకం లేదు, చిత్తశుద్ధి లేదు, శాంతి ఎలాగో లేదు, మొదటిది ఒక్కటే మిగిలింది వాడికి, సాహసం. నువ్వు అతి సాహసివి, నేను మెట్లు దిగి స్నానం చేస్తూ ఉంటే నువ్వు దూకి పల్టీలు కొడతావు, వద్దంటే నీకు తెలియదు, తగలబోయే దెబ్బను ముందుగా తెలుసుకునే వివేకం నీకు అలవడవలను అంటున్నాడు. అంటే అది కేవలం ఇక్కడ గురించనే కాదు, ఫ్యూచర్లో రాబోయేటువంటిది, దీనివల్ల ఇలాంటి ప్రమాదం ఉంటుంది అనేది ఊహించకుండా దూకేయటం అనే లక్షణం కలవాడు నువ్వు. అది అలవడని దశలో పోనీ హితం చెబుతున్నాను కూడా దాన్ని చేదస్తం అనుకుంటూ ఉన్నావు. అంటే వాడు, ఇది నాకు సహజ గుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినం భయపడుతూనే హెచ్చరిస్తూ ఉంటుంది, మాకు లేక దొరికావు, ఇలాంటి పనులు చేయవాకని చెబుతూ నన్ను మెచ్చుకుంటూ ఉంటుంది. అంటే పెంచడంలో కూడా లోపం ఉంది అని వీడు గర్వపడుతూ చెబుతున్నాడు. చూడండి, మనం కూడా ఒక్కోసారి బిడ్డల్లో ఉండే దరిద్రపు లక్షణాలను మెచ్చుకుంటూ ఉంటాం తెలియకుండా, ఇలా చేయవాకులు అంటూనే ఉంటాం, కానీ మనం కూడా సంతోషపడుతూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, వాడు ఉత్త చవటలాగా తయారవడానికి మనమే జాగ్రత్తగా నీళ్లు పోసి చెట్టు పెంచి మొక్కను పెంచినట్టుగా చేస్తున్నామని అర్థం అన్నమాట. సరే, అప్పుడు ఆయన అంటాడు, వాడితో రాధేయుడు అంటాడు, గురువు గారు మీరు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు కదా, ధ్యానం చేసి నేను ఎక్కడ పుట్టాను, నా తల్లిదండ్రులు ఎవరో చెప్పమని చాలాసార్లు కోరాను, కనీసం ఈ రోజైనా మీ ధ్యానం అయిన తర్వాత చెబుతారా అని అడిగారట. చెప్తే ఏం చేస్తావు అని అడిగారు. మీ తండ్రి ఏ దేశాన్ని పరిపాలన మహారాజు అయ్యి ఉండొచ్చు అన్నాడు. అంటే ఏం లేదు, నాకు ఈ జన్మాన్ని కల్పించి ఇట్లా లోకాన్ని ఎందుకు విడిచిపెట్టారు, దానివల్ల అతనికి ఏంటి లాభం, ఒకవేళ చక్రవర్తి రాజు అయి ఉండొచ్చు. అంటే జగద్విఖ్యాతులైన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు అనాలోచితంగా చేసిన కొన్ని కర్మలకి గతి లేని పరిస్థితుల్లో ఇలా వదలాల్సి రావచ్చు, అట్లా చేసి ఉండొచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేస్తావు అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, పోస్తావా అని అడిగాడు. అసలు వాడు ఎవరో తెలిస్తే వెళతావా అని అడిగాడు విదురుడు. వెళతాను, వెళ్ళి వాళ్ళ కుమారుడిని అని వాళ్ళు నిరూపిస్తాను, వాళ్ళు ఆనందంగా అవును నా కుమారుడని తెలుసుకుంటారు. అప్పుడు ఏం చేస్తావు, వాళ్ళు ఆనందంగా నన్ను ఆదరిస్తారు, నేను వాళ్ళని తిరస్కరించి అవమానించి తిరిగి వస్తాను. అలా చేయాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని అంటే వాడి క్యారెక్టర్ అంతా అక్కడ తెలుస్తూ ఉంది. ఎట్లయినా సరే వాడికి నేను బుద్ధి చెప్పొస్తాను. పాపం ఏ సన్నివేశాల్లో ఏ పరిస్థితుల్లో అలా చేశారనే యాంగిల్ కాకుండా వెళ్ళి నేను ఈ బిడ్డలని తెలియజేసి వాళ్ళకి ఆ రకమైన ఎఫెక్షన్తో వాళ్ళ దగ్గరికి తీస్తూ ఉంటే వాళ్ళని అవమానించి సీఎని తిరస్కరించి నేను వస్తాను అని. విదురుడు ఇంకా అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేశాడు. సరే, నిన్ను నేను తీసుకెళ్ళి ధృతరాష్ట్రుడి కొలువులో ఆ ధృతరాష్ట్రుడికి పరిచయం చేయాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఆల్రెడీ మా నాన్నగారు అంటే రాధేయుడిగా పెరుగుతున్నాడు కదా, కాబట్టి ఆ పెంచిన తండ్రి అన్నమాట. ఆయన ఎట్లాగూ ధృతరాష్ట్రుడి కొలువులో ఉన్నవాడే కదా, కాబట్టి నేను ఆయన సేవలో ఉన్నవాడినే కదా, అంటే ప్రత్యేకంగా పరిచయం చేయడంలో ఉద్దేశం ఏమిటన్నట్టుగా. అప్పుడు విదురుడు, నా ఉద్దేశం వేరుగా ఉన్నది, రాజకుమారులు అలాగే సామంతుల యొక్క పిల్లలు వీళ్ళందరూ కూడా అక్కడ విద్యాభ్యాసం చేస్తూ ధనుర్వేదం నేర్చుకుంటూ ఉంటారు, నిన్ను పరిచయం చేసి నిన్ను కూడా అక్కడ చేస్తే నువ్వు కూడా అక్కడ వాళ్ళతో పాటు ఆ ధనుర్వేదాన్ని అభ్యసించవచ్చు అంటాడు. వాడు అంటే నాకు కూడా మిక్కిలి కుతూహలంగా ఉంది, కానీ బ్రాహ్మణ క్షత్రియ గురువుల్లో ఎవరు కూడా నాకు సక్రమంగా శిక్షణ ఇవ్వడానికి అంగీకరింపరు కదా, కొంతవరకు స్వయం కృషితో నేను అభ్యసించాను. అప్పటికీ మా తండ్రి గారితో చెప్పి నేను వస్తాను, కానీ నేను సూత వంశానికి అంటే సూత్రుణ్ణి కదా,
నన్ను క్షత్రియుల పిల్లలతో విద్యాభ్యాసం చేయడానికి ఒప్పుకుంటారా అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, ఆ ధనుర్విద్యాలయానికి నిర్వాహకుడు ఎవరయ్యా అంటే భీష్ముడు. ఆయన అలాంటి భేదభావాలు పాటించేవాడు కాదు, చాలా విశాల బుద్ధి, బ్రాడ్ మైండెడ్ అని చెప్పాడు. అంటే రాధేయుడు వెంటనే, వాడు చూడండి, అంటే కర్ణుడు వెంటనే అంటున్నమాట, అవునులేండి వాళ్ళ నాన్నగారు బెస్తవాళ్ళ యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అంగీకరంగా ఏం చేస్తాడులే అంటున్నాడు. అంటే వాడి లాజిక్, వెధవ లాజిక్, ఆయనలో విశాల బుద్ధి అనేది వాడు ఒప్పుకోవట్లే. వాడు గతి లేక వాళ్ళ నాన్న అలా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు, అందుకని ఒప్పుకుంటున్నాడు అని. అప్పుడు వీరుడు అంటున్నాడు, నన్ను గురువు గారుని సంబోధిస్తావు కానీ నా వినయ విధేతలు నీకు అంటవేమిటి? కన్న తండ్రి కనబడితే తిరస్కరిస్తానంటావు, భీష్ముడు విశాల దృష్టి కలవాడు అని చెప్తే వాళ్ళ నాన్న దాసకన్య వివాహాడేవో కాబట్టి చేస్తున్నానంటావు, రేపు నన్ను కూడా దాసీపుత్రుడు అని చెప్పి గౌరవించగలవు. ఇట్లే గనక నా శిష్యుడిపై పెద్దవాడైతే నాకే నేను స్వయంగా నామాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే నువ్వే పెడతావని. నీకు ఈ చాంచల్యము వక్రబుద్ధి పోవడానికి సూర్యమంత్రాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. అంటే సూర్యభగవానుడు నా అభీష్టాలు నెరవేరుస్తాడు, మీరు మాట ఇస్తే నేను చేస్తాను. అంటే లోకల్లో చూడండి, ఎవరైనా ఇది చేసుకుంటే తగ్గుతుందా, మీరు గ్యారంటీ ఇస్తారా? ఇస్తే నేను చేస్తాను. ప్రేయర్ చేస్తే పోతుందంటారా? ఇంకా వాడు అనవసరం, ఆ నమ్మకం, ఆ డౌట్ వచ్చిందిట అంటే వాడు చేయకుండా ఉండటం బెటర్. అప్పుడు ఆయన అంటున్నాడు, అవును నన్ను ఉద్ధరించడానికి నీకు ఉపదేశాన్ని ఇస్తాను. అంటే గురువును ఉద్ధరించడానికి మనం ప్రేయర్ చేసుకోవటం. మనం చెప్పుకున్నాం కదా, వాడెవడో ఏమంటే మీ ఉపన్యాసాలు విన్న తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది, మొదటిసారిగా గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, మంచి ముహూర్తం పెట్టండి అన్నట్ట. ఈకే గారిని, ఈ దెబ్బతో ఏలినాడు వదిలింది దేవుడికి, నీ అంతటి వాడు వెళుతున్నాడు అని. అంటే ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు, దేవుడిని ఉద్ధరించడానికి వీడు వెళుతోంది. అంటే అలాంటి యాటిట్యూడ్తో నేను ఒప్పుకుంటున్నాను దేవుడిని అంటే దాన్ని బట్టి దేవుడు తనని బట్టి అన్నమాట. రాధేయుడు అంటున్నాడు, ఇంతకీ నీ కోరికలు ఏమిటని అడిగాడు, నీ అభిష్టం ఏమిటి? నేను ఒక మహారాజును కావాలి, తప్పు లేదు, పోనీ ఎంతవరకు అనుకుంటే బాగానే ఉంది. దేశాలన్నింటినీ జయించాలి, పోని ఏదో అనుకోవచ్చు. ఆ మూడో చూడండి, శత్రు సంహారము చేసి బాహుబలాన్ని ప్రకటించుకునవలను. అప్పుడు ఆయన అంటున్నాడు, శత్రు సంహారం చేయాలంటే మొదట శత్రువులు సృష్టించుకోవాలి కదా. శత్రు సంహారం ఎప్పుడు శత్రువులు ఉంటే అని, నీ నోరు దానికి బాగా పనికొస్తుంది. అంటే వీడు మాట్లాడే తీరు కానీ, వినయం లేకుండా ఉండటం కానీ, వీడి యాటిట్యూడు కాబట్టి బాగా పనికొస్తుంది. ఎలాగో నీకు శత్రువులు శుభ్రంగా తయారు చేసుకుంటావు అని. వినయ విధేయతలు నేర్చుకున్నచో పెద్దల ఆశీస్సులతో నీ బాహుబలం దేశ సంరక్షణకు పనికొస్తుంది, అందుకుంటా పనికి రావాల్సింది. మనం ఎవరైనా మన వినయ విధేయతలు కానీ, మన బాహుబలం కానీ దేశానికి పనికొచ్చేట్టుగా తయారవ్వటం అనేటువంటిది కావాలి. అంతేగాని తను డెవలప్ అవ్వడానికని కాదు, దేశం డెవలప్ అయితే ఆటోమేటిక్గా తను కూడా బాగుంటాడు అని. పద్మాసీనుడిపై కన్నులు మూసుకొని ప్రణవంతో సూర్యుని ఉపాసించు అని చెప్పి ఆయన తన నిత్యానుష్ఠానంలోకి వెళ్ళాట. ఇద్దరు అలా ధ్యానంలోకి వెళ్ళారు. ఆయన అలా కాసేపు ఆ ధ్యానస్థితిలో కళ్ళు తెచ్చేప్పుడు వాడు ఎప్పుడో జంప్ అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. సరే, ఈయన లేచి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇంటి దగ్గర ఆల్రెడీ కొంతమంది రెడీగా ఉన్నారటంటే. ఆయన నిత్యకృత్యంట, రోజు ఇంట్లో కొంతమంది వస్తారు, సత్సంగం జరుగుతుందిట. దానిలో ఆ రోజున రామాయణంలో బాలకాండలో ఈ దేవతలు, బ్రహ్మ అందరూ కూడా, బ్రహ్మ ఋషులు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం, మొరబెట్టుకోవటం, ఆయన వీళ్ళందరినీ తీసుకుని నారాయణుడి దగ్గరికి వెళ్ళటం, రావణుని వధించటానికి ప్రార్థించడం, లక్ష్మీదేవితో సహా భూమికి దిగి వస్తానని శ్రీ మహావిష్ణువు అంగీకరించడం అనే ఘట్టాన్ని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేట. ఆయన చెబుతూ ఏం చెప్పాడంటే, త్రేతాయుగంలో రాక్షసులు బలవంతులై ఈ ఋషుని వాళ్ళని హింసించారు అని. ఋషులంటే ఎవరు అక్కడ చెబుతున్నారు, లోకహితమును కోరిన వారు. సింపుల్గా మాస్టర్ గారు మనకు డెఫినేషన్ ఇస్తున్నారు. రాక్షసులు అనగా ఎవరు? రాక్షస గుణములు కలవారు. ఇక్కడ ఋషులు సద్గుణ సంపన్నులు, రాక్షస గుణములు కలవారికి ఎప్పుడునూ సద్గుణవంతులతో వైరముండును. వారికి గల ఈర్ష్యయే దానికి కారణము. మంచి వాళ్ళని చూస్తే ఎందుకు ఈర్ష్య చెడ్డవాళ్ళకి అంటే, మనకు లేవి గుణాలు వాళ్ళల్లో ఉన్నాయనే దానికి ఈర్ష్య చెందుతారట. అదిటా కారణం ఈ వైరానికి. కానీ మరి ఇది ఎందుకు భగవంతుడు పెట్టినట్లు ఈ సృష్టిలో ఇలా, దానికి కూడా ఒక పర్పస్ ఉంది అంటున్నారు. వీడు ఒక చెడ్డ గుణాలు కలిగిన వాడు, మంచి గుణాలు కలిగిన వాడని చూసి ఈర్ష్య చెందడం ద్వారా దేన్ని స్మరిస్తూ ఉన్నాడు? వాళ్ళలో ఉండే మంచి గుణాలని స్మరిస్తూ ఉన్నాడు. దానివల్ల నెక్స్ట్ బర్త్లో ఆ మంచి గుణాలతో వీడు పుట్టడం జరుగుతుందట.
లేదా ఈ జన్మలోనే నెమ్మదిగా తెలియకుండా వాటిని అలవరుచుకోవడం జరుగుతుందట. అందుకే మనకు భారవి అని ఒక మహాకవి ఓ మాట చెబుతాడు, నువ్వు శత్రుత్వం పెట్టుకున్నా మహాత్ములతో పెట్టుకో అన్నాడు. వరం విరోధోపి మహాత్మన, అంటే వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుంటే నువ్వు బాగుపడతావు కాబట్టి అని. కిరాతార్జుని అని ఆ కావ్యంలో ఆయన తెలియజేస్తాడు దాన్ని. కాబట్టి మంచి వాళ్ళతో పోటీ పెట్టుకోవడం లాంటిదేగా, వాళ్ళకున్నాయి మనకు లేవని ఏడ్చినట్టుగా కనబడుతున్నా వాటినే స్మరిస్తూ ఈర్ష్యంతో ఉండడం వల్ల ఏంటంటే ఆ పర్పస్ కోసమే పెట్టారట. ఎప్పుడు ఈ 2 రకాలను పెడతాడు, వీళ్ళు వాళ్ళగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా మారటం కాకుండా ఆ ఈర్ష్య ఎక్కువై వాళ్ళని ద్వేషించి చంపడం దాకా వెళ్ళి అధర్మానికి ఇంకోవైపుగా మరీ ఇదిగా అయితే అప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుందట అంటే అప్పుడు అలాంటి వాళ్ళు మరీ తీవ్రమైన రాక్షసులుగా మారినట్లు. అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం భగవంతుడు అవతారమూర్తిగా దిగి వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయడం చేస్తూ ఉంటాడు అని చెప్పారు. సమయం అయింది, ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది రేపు మనం చూద్దాం. వాసుదేవ.